బేస్ వస్తుందా? ఒక్క నిమిషం. అన్న ఓకేనా? క్లియరేనా? ఓకే ఓకే, మంచిది. మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభునామములో అందరు పొందనాలండి. యేసుక్రీస్తు ప్రభునామములో వందనాలు. ఈరోజు వాక్యాన్ని చూసుకుందామండి. ఈరోజు వాక్య భాగం మార్క్స్ సువార్త 4వ అధ్యాయం 24 వచనం పైన వివరణ. చాలా జాగ్రత్తగా వినాలి. ఒకసారి తీసిన వారు చదివి సహాయం చేయాలని మనం చేస్తున్నాను. చెప్పినప్పుడు కొద్దిగా త్వరగా తీవ్వండి, లేట్ అయింది కాబట్టి. మార్క్స్ సువార్త 4వ అధ్యాయం 24 వచనం తీసినారా? ఓకే. మరియు ఆయన మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి. మీరెత్తి కొలుతురు, మీకును అట్టి కొలతనే కొలవబడునని, మరి ఎక్కువగా మీకు ఇయ్యబడును అనెను. చాలా జాగ్రత్తగా వినాలి. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు, ఆయన సంచారం చేస్తున్నప్పుడు ఆయన చెప్పినటువంటి ఒక మాట ఏంటి? మీరేం వింటున్నారు చాలా జాగ్రత్తగా వినండి అన్నాడు. వినేది చూసుకోవాలా, వినాలా? కానీ ఈయన ఏమంటున్నాడు? మీరేం వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి అంటున్నాడు. కానీ వింటున్నప్పుడు చాలా జాగ్రత్తగా వినాలి, జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే అబద్ధం చెప్పేవారు ఉన్నారు. ఏంటి? వాక్యం ఉన్నట్లుగానే చూపించినట్లుంటది, కానీ వాక్యాన్ని చాలా తప్పుదావలు పట్టించేవారు చాలా మంది ఉన్నారు. అందుకనే వాక్య భాగం చదువుతున్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలని. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు చెప్పడానికి కారణం ఏంటి? మీరు ఎవరినైతే వెంబడిస్తున్నారో వాక్యాన్ని చదవక, ఒకవేళ మీరు ఎవరినైతే ఫాలో చేస్తున్నారో వాక్యాన్ని నమ్మక, చాలా మంది ఈ కాలంలో చర్చ్కి వెళ్తూ కూడా బైబిల్ పట్టుకెళ్ళిపోరు. అదొక ఫ్యాషన్ అయిపోయింది. మొబైల్లో బైబిల్ చూడడము, లేకపోతే వాళ్ళ ఇష్టానుసారంగా ఉండడం. ఒకటి గుర్తుపెట్టుకోండి, మొబైల్లో బైబిల్ అనేది అత్యవసర పనుల్లో, ప్రయాణములో ప్రాముఖ్యమే. లేకపోతే ఎప్పుడైనా చీకట్లో మన కళ్ళు కనపడకపోతే, కంటి చూపు తక్కువ ఉన్న వాళ్ళకి, అలాంటి వారికి సరిపోతుందేమో. కానీ సభలకు వెళ్ళినప్పుడు, లేక ఎక్కడికైనా కార్యక్రమానికి వెళ్ళినప్పుడు, ఎన్నో చోట్ల చాలా మంది బైబిల్ కూడా పట్టుకెళ్ళిపోరు, బైబిల్ కూడా చదవరు. ఇంకొకటి కల్చర్, కొత్త కల్చర్ తెచ్చేసారు, ఒక పనికిరాని కల్చర్. ఏమిటంటే ఈరోజు దేవుని వాగ్దానం ఒకటే వచనమే, ఇంకా అంతకు మించి చదవరు. ఏం నేర్చుకుంటారు? ఏం చదువుతారు? రోజు మినిమం ఒక అధ్యాయం చదువుకండి. పైనుండి కింద ఏముందో, కింద నుండి పైన ఏముందో, దాని అర్థం ఏమిటో ఖచ్చితంగా తెలుసుకోండి. వాక్యాన్ని ఖాళీ వినడమే కాదు, దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి కూడా. జాగ్రత్తగా వినాలి. వినినప్పుడే, దాన్ని మనసు పెట్టి విన్నప్పుడే, ఒకవేళ మనం తప్పు చెప్తామేమో అనేవారు సరి చేసుకుంటారు. అవతల వాళ్ళు తప్పు చేసినా దాన్ని విని మేము నరకానికి పోకుండా మమ్మల్ని మేము జాగ్రత్త ఒకసారి మాట మనం చూసుకుంటే అపోస్తల కార్యాలు ఒకసారి చూద్దామండి. అపోస్తల కార్యాలు 17వ అధ్యాయము 11వ వచనములో పౌలు లాంటి మహానుభావుడే వాక్యము చెప్తున్న ఆ సమయంలోనే, ప్రచారం చేస్తున్న ఆ సమయంలోనే, సువార్త చేస్తున్న ఆ సమయంలోనే ఆయన చెప్తున్న మాటలు అలా ఉన్నావో లేదని పరిశీలన చేశారంట. ఒకసారి తీసిన వారు చదువుతారా? అపోస్తల కార్యాలు 17వ అధ్యాయము 11వ వచనం. నా వాయిస్ ఓకేనా? వినపడుతుంది కదా? ఎవరైనా తీసిన వారు ఉంటే చదివితే బాగుంటుంది. వీరు తెస్సలోనికలోను వారి కంటే గనులై ఉండేది గనుక
ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలను చెప్పిన సంగతులు అలాగున్నావో లేవని ప్రతిదినము లేఖనములను పరిశోధించిరి. పరిశీలించి తెలుసుకున్నారు. పౌలు శీల గారు చెప్పిన మాటలు అలా ఉన్నావో లేదని జీవ గ్రంథములో వీళ్ళు చెక్ చేశారు అంటే, వీళ్ళు పరిశీలన చేశారు అంటే ఎంత గనులై ఉండేరని వాక్యం చెప్తుంది. ఈనాడు చూడండి, మనం ఎవరినన్నా గుడ్డిగా ఫాలో అవుతున్నాం అనుకోండి, వాళ్ళు ఏదైనా తప్పు చెప్పారనుకోండి, అన్నా ఇది వాక్యం తప్పు అని చెప్తుంది కదా, వాక్యం ఇలా లేదంటే నువ్వు నన్నే ప్రశ్నిస్తావా? మీ అయ్యగారిని, మీ అన్నని, నేను ఎన్నో డిగ్రీలు చేశాను, నేను ఎన్నో కాలేజీలు చదివాను. ఒకటి గుర్తుపెట్టుకోండి, చిన్న పెద్ద ఏ తేడా లేదు వాక్యములో. మన జీవిత కాలం మట్టుకు మనల్ని మనం మార్చుకోవాలి, నేర్చుకోవాలి. బైబిల్ ఎప్పుడైనా మనలో ఒకవేళ తప్పుందని వేలెత్తి చూపిస్తే, బైబిల్ ఇదిగో నీలో తప్పుందని ఒకవేళ బైబిల్ ప్రకారం చూసుకుంటే దాన్ని వెంటనే మార్చుకున్న వాళ్ళే క్రైస్తవులు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ లేదండి నేను ఇవన్నీ చేస్తలేను, నా ఇష్టానుసారంగా నేను ఉంటానంటే వాళ్ళని వెంబడించే వారందరూ కూడా గుడ్డూని వెంబడించి గుంతలు పడినట్లు. గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సరే, వాళ్ళు ఎంత చదివిన వారైనా, ఎలాంటి వాళ్ళైనా, ఒకటి గుర్తుపెట్టుకోండి, వాక్యము తప్పని చెప్పినప్పుడు సరి చేసుకోకుండా వాళ్ళు సమర్థించుకుంటే అలాంటి వాళ్ళ నుండి మీరు వెంటనే బయటకురండి. లేకపోతే అప్పుడు ఏమైపోతుందంటే మీరు కూడా మిమ్మల్ని మీరే నాశనం చేసుకోవడానికి కారణమవుతారు. ఇక్కడ రెండు కారణాలు చూస్తే, మనల్ని మనుషులు మోసం చేయడం ఒకటి, మనల్ని మనం మోసం చేసుకోవడం ఒకటి. ఎవరైనా మనల్ని మోసం చేస్తారంటే వెంటనే అలర్ట్ కావాలి. ఏం చేయాలి? మనల్ని అక్కడి నుండి తప్పించుకోవాలి. యోసేపు గారు పొతిఫర్ భార్య నుండి ఎలాగైతే పారిపోయాడో, ఎలాగైతే తప్పించుకొని పోయాడో, ఆ ప్రకారమే మనల్ని మనం తప్పించుకొని పారిపోవాలి. అంతేకాని ఇదే ఛాన్స్ బాగుంది కదా అని పాపం వైపు పరిగెత్తితే, వాక్యం పైన అవగాహన లేకుండా ఎన్ని చదివినా మేము చెప్పిందే కరెక్ట్, మేము ఒకసారి లైవ్ లో చెప్పాం కాబట్టి, లేదు మేము ఇదే నమ్ముతున్నాం కాబట్టి ఇదే కరెక్ట్ అని ఎవరన్నా అలాంటి వాళ్ళని మీరు జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ ఒక పిల్లడు చెప్పినా బైబిల్ గ్రంథంలో తను చదువుతున్నప్పుడైనా, ఇదిగో ఇది వాక్యానుసారం కాదు, ఈ వాక్యము నీకు చెప్పిన దానికి వ్యతిరేకంగా ఉంది, నువ్వు మార్చుకో అంటే, ఎంత పెద్దవాడైనా చిన్నవాడైనా ఒకసారి ఆలోచన చేసి, అవును కదా, నాకు అలా అర్థమైంది కదా, నేను అలా చెప్పాను, ఒకసారి సరి చేసుకుంటే బాగుంటుంది అనుకున్న వాడే నిజమైన క్రైస్తవుడు, నిజమైన సేవలో నడిపేవాడు. అలా లేకపోతే ఎందుకు మరి? పౌలు శీలని పరిశీలన చేసి అడిగిన వారిని, వాళ్ళ వాక్యాన్నే పరిశీలన చేసిన వారు గనులని వాక్యం చెప్తుంది. అంటే అర్థం చేసుకోండి, మీరు వాక్యం ఎక్కడైనా వింటున్నప్పుడు జాగ్రత్తగా చూసుకోండి. ఎక్కడైనా తప్పు ఉంటే పర్సనల్ గా ఫోన్ చేసి మాట్లాడకండి. లేకంటే నా వాక్యం ఇలా ఉంది కదా, మీరు ఇలా అర్థం చేసుకున్నారు, లేక మాకేమైనా తప్పుగా అర్థమైందా అనే వివరణ ఏంటి చెప్పండి అని అడగండి. అంతేగాని ఎవరు చెప్పినా అదే రైట్ అనుకుంటే మిమ్మల్ని మీరే మోసపరుచుకుంటారు. అందుకే మనకు మార్క్స్ వార్తలు మీరేం వినిచున్నారో జాగ్రత్తగా చూసుకోండి. వినడమే కాకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగనే మనము ఇంకొక మాట మనం చూసుకుంటే, ఒకసారి చూసుకుందామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1 వచ్చింది. తీసినారా? ఉన్నారా? మీరు అప్పుడప్పుడు వాక్యం చదివితే మీరు కూడా ఉన్నారని నాకు అర్థమైపోతుంది. నా వాయిస్ మీకు వినపడుతుందని నాకు కూడా అర్థమైపోతుంది అన్నమాట. కావున మనము వినిన సంగతుల్ని విడిచిపెట్టుకొనక కొట్లలోనూ నింపుకొనున్నట్లు వాటి యందు మరి విశేషముగా జాగ్రత్తగా కలిగి ఉండాలి. ఏం చేయాలంట? కావున మనము వినిన సంగతుల్ని, బైబిల్ వింటున్నప్పుడు మనం ధాన్యము కొట్టుల్లో ఎలాగైతే నింపి పెట్టుకుంటామో, పండిన ధాన్యాన్ని ఎలాగైతే కొట్టుల్లో పెట్టుకుంటామో, ఆ ప్రకారమే ఏం చేయాలంటే తెలుసా? వాక్యాన్ని కూడా దాచిపెట్టుకోవాలి.
భిన్న మాటలను కూడా దాచిపెట్టుకోవాలి. పరిశీలన చేయాలి. గుడ్డిగా నమ్ముకుంటా గుడ్డిగా ఎవరిని వెంబడించద్దండి. మీరు బైబిల్ చదువుతున్నారా? ఆ బైబిల్ ఎందుకు చదువుతున్నారు? మీరు ఎవరిదైనా వాక్యం వింటున్నప్పుడు బైబిల్ చేతులు పట్టుకోవాలి. ఈ వ్యక్తి చెప్పింది అలా ఉందా లేదా? ఆ పైన కింద ఉన్న సందర్భం ఏంటి? కొంతమంది ఏం చేస్తారు తెలుసా? ఆడగొచ్చిన తీసుకుంటారు. సేమ్ ఉంది కదా వచ్చినము, అన్ని సేమ్ అని ఉండవు. ఒక్కొక్క సందర్భాన్ని బట్టి ఉంటుంది. గుర్తుపెట్టుకోవాలి. ఒక్కొక్క సందర్భాన్ని బట్టి ఉంటుంది. ఆ సందర్భాన్ని బట్టి ఏం చేయాలి? మనల్ని మనం సరి చేసుకోవాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు వాక్యం ఉన్న ప్రతిసారి భిన్నదానిని పరిశీలించి జాగ్రత్తగా తెలుసుకుంటేనే మీరు క్రైస్తవులు. మిమ్మల్ని మీరు రక్షించుకుంటారు. ఎవరో సూటు పుట్టేసుకొచ్చినోడు అరిసరిచి నాలాగా గొంతు చించుకొని వాక్యం చెప్పినోడు మీ తల మీద చేయి పెడితే మీరు పరలోకానికి వారు. ఇది గుర్తుపెట్టుకోండి. పరలోకానికి మీరు పోవాలంటే, దేవుడు సిద్ధపరిచిన రాజ్యానికి మీరు పోవాలంటే ఏం చేయాలి? మీ ప్రవర్తన, మీ ఆలోచన, మీ పనితీరు ఖచ్చితంగా ఏమై ఉండాలి? మారాలి. దేవునికి అనుకూలమై ఉండాలి. అప్పుడైతేనే ఏమవుతుందంటే తెలుసా? మిమ్మల్ని మీరు మార్చుకుంటారు. మీరు చూసుకుంటే ఒక మాట, మళ్ళీ ఇక్కడికి వచ్చేద్దామండి. కీర్తనాల గ్రంథం ఒకసారి చూస్తే, కీర్తనాల గ్రంథము 89వ అధ్యాయం 48వ వచనములో ఒక మాట ఉంటుంది. మనం చాలా సార్లు చూసుకున్నాం, మరొకసారి చూసుకున్నాం. మరణము చూడక బ్రతుకున్నాడు ఎవడు? పాతాళ వశము కాక తన్ను తాను కాపాడుకునేవాడు ఎవడు? మీకు అర్థమైందా ఈ వాక్యం? ఈ భూమి మీద చావకుండా ఎవడైనా బ్రతుకుతాడంటే ఎవడు బ్రతకుడు. ప్రతి ఒక్కడు చనిపోవాల్సిందే. గుర్తుపెట్టుకోండి. కోట్లు సంపాదించినా నీకు తినడానికి తిండి లేక ఎవరో పెడితేనే తినే పరిస్థితులు ఉన్నా, మినిమం పరిస్థితుల్లో నాది నేను తింటాను అనుకున్న పరిస్థితుల్లో ఉన్నా, ఏదో ఒక రోజు పుట్టావు కాబట్టి నీకు చావక తప్పదు. మరణము చూడక బ్రతుకున్నాడు దేవుడు. చావకుండా ఉండే మనిషి ఎవడైనా ఉన్నాడా అని చెప్పేసి ఏమంటున్నాడు? పాతాళ వశము కాకున్నట్లు తన్ను తాను ఎవడు కాపాడుకుంటాడు? ఏమన్నాడు? పాతాళాన్ని వాకున్నట్లు నిన్ను నీవే కాపాడుకోవాలంటే నిన్నెవడో వచ్చి కాపాడలేడు. పాతాళానికి నీ పోకూడదంటే ఏం చేయాలంటే నిన్ను నీవే కాపాడుకోవాలి. మరి ఆ కాపాడుకునే పనిలో ఉన్నావా? ఎవరు చెప్తే అది గుడ్డిగా నమ్మేస్తున్నావా? ఖచ్చితంగా బైబిల్ని పరిశీలన చేయండి. బైబిల్ చదవండి. మీ అందరికి తెలుసు యేసన్న గారు 2012లో చనిపోయారు. ఆయన ఒక సాక్ష్యం ఉంటుంది, మీరు విన్నారో లేదు, యూట్యూబ్లో ఉంటుంది. ఆయన వీధి వీధి ఊరూరు తిరిగి స్వార్థ చేస్తున్న సమయంలో ఒక విశ్వాస ఇంటికి వెళ్ళిపోయినాడు. విశ్వాస ఇంటికి వెళ్ళిపోయి కూర్చొని, అమ్మ బాగున్నారంటే అందరూ బాగున్నామని అంటే, ఏంటమ్మా చర్చ్కి వెళ్తున్నారా, వాక్యము రోజు చదువుతున్నారా అని అడిగినప్పుడు, లేదయ్యా పొద్దున మాస్టర్ మేము వాక్యం చదువుతాము, కుటుంబ ప్రార్థన పెట్టుకుంటాం, మంచిది అని మాట్లాడినప్పుడు వెంటనే ఆమె ఏం చేసిందంట? బైబిల్ తీసుకొని వచ్చింది. యేసన్న గారు వచ్చారు కదా, బైబిల్ అవసరం. ఎందుకంటే యేసన్న గారు ఉన్నప్పుడు బైబిల్ లేకపోతే మీరు కూర్చోవద్దంటారు. బైబిల్ తీసి ఇలా చూడగానే దాంట్లో ఏముందంటే రేషన్ కార్డు ఉందండి. మరి ఆ మహాతల్లి ఏం మర్చిపోయిందేమో, వెంటనే ఏమైందంట ఆమె భర్తని, ఏమండి 6 నెలల నుండి ఎతుకుతాము, రేషన్ కార్డు బైబిల్లో ఉందని చెప్పిందండి. ఇప్పుడు చెప్పండి, ఆమె అబద్ధం చెప్పిందా నిజం చెప్పిందా? 6 నెలల నుండి నీ ఆ రేషన్ కార్డు బైబిల్ ఉన్న సంగతి నీకు తెలియకపోతే రోజు బైబిల్ ఎలా చదువుతావు? ఒక దైవ సేవకుని మోసం చేయొచ్చేమో గాని, ఒక మనిషిని మోసం చేయొచ్చేమో గాని, దేవుణ్ణి మాత్రం ఎవ్వరు కూడా మోసం చేయలేరు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ మాట ఎందుకు చెప్పానంటే,
కేవలం వీడియోలు చూస్తూ మెసేజ్లు చూస్తూ కాలక్షేపణ చేసేదానికంటే చెప్పిన దానిని బైబిల్ చూసుకొని ఇది రైటా రాంగా ఎంత పెద్దవాళ్ళైనా గుర్తుపెట్టుకోండి. సేవకుడు అనగా పని చేసేవాడు, గుర్తుపెట్టుకోండి. సేవకుడు అంటే ఏంటి అర్థం? పైనుండి పడిన వాడు కాదు. వినేవారినందరిని కూడా బలంగా పనిచేసి నరకం నుండి తప్పించి దేవునికి అప్పచెప్పే పనిలో ఉన్నారు వాళ్ళు, పనిస్తులు అంతే. ఇల్లు కట్టే మేస్తులు, చేనులో పనిచేసే వాళ్ళు ఎలానో అలాగా ఈ కొలుపు ముక్కలన్నీ తీసి మంచి మంచి వాటిని ఏర్పరిచి దేవునికి అప్పచెప్పే పనిలో ఉన్నవారే. ఈనాడు దరిద్రం ఏమైందంటే క్రైస్తవులు అనగానే, పాస్టర్లు అనగానే ఎక్కడో పెట్టాలి, వాళ్ళకి ఇంతకన్నా చెమట చుక్క రాకూడదు, యేసులో ఉండాలి, వాళ్ళ ప్రయాణంలో కష్టం ఉండకూడదు, తినే దాంట్లో తక్కువ ఉండకూడదు, మంచిదే చూసుకోవాలి. కానీ వాళ్ళు కూడా సంఘాన్ని అలాగే చూసుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. మా సంఘంలో ఎవరికి జ్వరం వచ్చింది, ఎవరు అనారోగ్యంతో ఉన్నారు, ఎవరి కుటుంబంలో బాధలు ఉన్నాయి, ఎవరి కుటుంబంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఖచ్చితంగా ప్రతి కుటుంబం గురించి వాళ్ళు కూడా తెలుసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరు కూడా వాక్యానికి లోబడి ఉండాలి, వాక్యానుసారంగానే ఉండాలి. మనం ఒకసారి మనలో చూసుకుంటే చూద్దామండి యోహాను రాసిన సువార్త, ఒకసారి చూద్దామండి. 4వ అధ్యాయం 1వ వచనం. ప్రియులారా, అనేకులు అబద్ధ ప్రవక్తలు ఏమంటున్నాడు? అబద్ధ ప్రవక్తలు మీలోనికి బయలుదేరి ఉన్నారు గనక ప్రతి ఆత్మను నమ్మక ఆయన ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరిశీలించి తెలుసుకోండి. మాటలు చెప్పినంత మాత్రము సేవకులు కాదు, గుర్తుపెట్టుకోండి. వాక్యానుసారంగా నడిచి వాక్యానుసారంగా సేవను నడిపించేవాడే. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇదేమంటున్నాడు? అనేక ఆత్మల్ని రక్షించేవారే ఉండాలి. మోసపరిచేవారు వచ్చారు. మనిషి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ప్రతి మనిషి కూడా మీరు చదువుతున్నప్పుడు అది వాక్యానుసారమా కాదా, ఆత్మానుసారమా కాదా అని ఖచ్చితంగా చేసుకోవాలి. ఈనాడు మన సంఘంలానే మనకు వ్యతిరేకత. ఎక్కడ సంఘం ఉంటే అక్కడ ఇంకో సంఘం కడతారు. ఎవరినైనా ఉన్న ఊరిని బాగు చేయండి, ఉన్న సంఘాన్ని అభివృద్ధి చేయండి, ఎవడైనా తప్పిపోతుంటే వాడిని రక్షించండి, ఎవడైనా నరకానికి పోతుంటే వాళ్ళు అందరు కలబడి వాడిని తప్పించండి అనుకోకుండా సంఘాలలో చీలిక పెట్టేస్తారు. మా సమస్యది, మాదిట్లా, వాళ్ళెట్లా, వాళ్ళ వాక్యం చెప్పరు, వీళ్ళు ఎట్లా చెప్తారు. ఎవరు చెప్పిన వాక్యమే తప్పు చెప్తే ఇది తప్పు అని చెప్పి సరిచేయండి, అంతేగాని చీలికలు తెచ్చి సంఘాలని చెడగొట్టే పని ఎప్పుడు చేయకూడదు. ఇది గుర్తుపెట్టారు. వాక్యం తెలిసిన ఏ ఒక్కడు కూడా ఈ మాట మాత్రం చేయడు, ఈ పని మాత్రం చేయడు. సంఘం ఉన్న చోట ఇంకో సంఘం పెట్టావనుకో సంఘాన్ని చీల్చినట్లే. నీకు అంత దమ్ముంటే అదే సంఘములో ఉండి ఏం చేయాలి? ఆ సంఘాన్ని బలపరచాలి, ఇంకా అనేక ఆత్మను రక్షించాలి. ఎట్లుంటదంటే ఒక కుటుంబాన్ని చెదరగొట్టినట్లు అవుతుంది, ఒక కుటుంబాన్ని చిల్లా చందరం చేసినట్లు అవుతుంది. ఒక కుటుంబంగా ఉండి ఒక సంఘం ఉంటే ఎవడో రక్షించిన దానిని, ఎవడో బలపరిచిన దానిని నీ వెతకపోవడం ఏంటి? తోడేలా కాకుండా నీ వద్ద దమ్ముంటే, అంత ధైర్యం ఉంటే, అంత వాక్య జ్ఞానం ఉంటే ఎక్కడ చర్చ లేదు, అన్యుల మధ్యన సేవ చేసి ఆత్మను రక్షించు. ఇలాంటి వాళ్ళు చందాల కోసమని, పేరుల కోసమని, పేరు ప్రఖ్యాతల కోసమని, 10 మందిలో మేము కనబడాలని ఏం చేస్తారంటే సంఘాలని చెడగొట్టే పనిలో ఉంటారు. అందుకే అంటున్నాడు ఆయన, యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో, ప్రియులారా, అనేక అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలుదేరి వెళ్ళి ఉన్నారు గనక ప్రతి ఆత్మను నమ్మక ఆయన ఆత్మ దేవుని సంబంధమైనదో కాదో పరీక్షించి తెలుసుకోవాలి. అనేకులు వచ్చారు, మేము వాక్యం ఎట్లా చెప్తాం, అట్లా చెప్తాం, మేము ఇది చదివాము, అది చదివాము. గుర్తుపెట్టుకోండి, బైబిల్ పరిశీలన చేయండి. బైబిల్ ఏదైనా తప్పని చెప్పినప్పుడు దాన్ని ఒప్పుకొని సరి చేసుకున్న వాడే నిజమైన క్రైస్తవుడు. నాకు సవలేదు,
నాకు ఎదురు మాట్లాడ నా వద్దుండి నాకు ఎదురు మాట్లాడతావంటే వాడు దొంగ, ఇది గుర్తుపెట్టుకో. ఎవరైనా సరే మనం చనిపోయేంత వరకు మనల్ని మనం ఏం చేసుకోవాలి? మార్చుకోవాల్సిందే. ఏ వ్యక్తి కూడా పర్ఫెక్ట్ కాదు. అందరూ పాపం చేసిన వారే అని వాక్యం చెప్తుంది. ఆ పాపం చేసినందువల్లనే పాప క్షమాపణ నిమిత్తం మనం ఏం చేస్తున్నాము? ఆ పాపాలను వదిలేసి నీతిగా బ్రతకాలని బాప్తిసం తీసుకుంటున్నాం. ఎప్పుడైతే బాప్తిసం తీసుకున్నావో అప్పటి నుండి నీవు పరిశుద్ధుడు, అప్పటి నుండి కడగబడిన వాడు, అప్పటి నుండి నీ పాత జీవితాన్ని అంతా పాతి పెట్టబడి దాన్ని చంపేసి నీవు కొత్తగా జన్మించిన వాడు. ఆ ప్రకారమే అబద్ధ భక్తుల గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి. అంతే కదా మనం చూసుకుంటే ఒకసారి చూద్దామండి. ఒకసారి చూస్తే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. ఎవరన్నా ఉన్నారా? మీరందరూ మీటింగ్లో ఉన్నారా ఏంటి? మీటింగ్లు ఉంటే ఒకసారి లైక్ చేయండి, లేని వాళ్ళు చదివి సహాయం చేయండి. ఓకే, మంచిది. నా మాటలు వినపడుతున్నాయి కదా? మీరు తీసి మాట్లాడొచ్చండి, ఎందుకంటే మీరు ఏం అంటలేరని. ఓకే ఓకే, ఎందుకంటే రెస్పాన్స్ అయితేనే నాకు కూడా గుర్తవుతుంది లైన్లో ఉన్నారా లేదని. చూడండి, సమస్తమైన సమస్తమైన దుష్టాత్మలను, సమస్తమైన కపటములను, దేశధారణను, అసూయను, సమస్త దుష్టాత్మలను మాని కొత్తగా జన్మించి శిశువులను పోలిక వలె నిర్మూలమైన వాక్యమును ఏం చేస్తున్నాడు? ఎప్పుడైతే బాప్తిసం తీసుకుంటాడో, ఎప్పుడైతే వాక్యానుసారంగా ఉంటాడో ఆ వ్యక్తి కొత్తగా అప్పుడే జన్మించిన వాడుగా, అప్పటికే తన్ను తాను ఏం చేసుకున్నవాడుగా దేవునికి తన్ను తాను ఏర్పరచుకుంటున్నాడు. ఒకటి గుర్తుపెట్టండి, పుట్టుకతోడే ఏ వ్యక్తి కూడా పరిశుద్ధులు కాదు. మనకంటే ఒక మెచ్యూరిటీ వచ్చినప్పుడు, ఒక ఆలోచన వచ్చినప్పుడు, ఇదిగో నేను చేస్తుంది తప్పు అన్నప్పుడు ఆ వాక్యం, ఇదిగో నీవు తప్పు చేస్తున్నావు, నీవు వాక్యానుసారం కాదు, నీవు తప్పు చేస్తే చనిపోయిన తర్వాత నీకు శిక్ష ఉంటుంది అని మనకి గుర్తు చేసినప్పుడు, మన యొక్క ఆలోచన బట్టి మనం మార్చుకొని ఇకపైన పాపం చేయకూడదు, ఇకపైన వాక్యానుసారంగా ఉండాలి, ఇకపైన దేవునికి వ్యతిరేకంగా నడవకూడదు అన్ని మనమలో మనం మార్చుకొని బాప్తిసం తీసుకునేది. బాప్తిసం అంటే చాలా మంది ఏమనుకుంటారు అంటే మత మార్పిడి. మత మార్పిడి అంటే ఏంటి? మనసులు ఏమైనా మార్చేస్తారా? కులాలు మారిపోతావా? గుర్తుపెట్టుకోండి, మత మార్పిడి కాదు. క్రైస్తవుల్లో ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన సంగతి ఏంటంటే తెలుసా? మనసు మార్పిడి. ఇప్పటి వరకు నీ ఇష్టానుసారంగా చేసావు, నీకంటే ఒక కట్టుబాటు ఉంటుంది. ఒక ల్యాండ్ కొనుక్కున్నావు అనుకోండి, ఆ ల్యాండ్ ఏమైతే తెలుసా? నువ్వు రిజిస్ట్రేషన్ చేసుకున్నావు. ఆ ల్యాండ్ని నీ పేరు మీద నువ్వు రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు అది నీ సొత్తు అయి ఉంటుంది. నీవు దేవునిలోనికి రిజిస్ట్రేషన్ అయినప్పుడు దేవుని వాక్యానుసారంగా ఉండాలి, కానీ నీ ఇష్టానుసారంగా ఉండట్లేదు. నీవు అంతవరకు తల్లి గర్భంలో నుండి వచ్చినప్పటి నుండి చేసిన పాపాలు ఇకపై చేయడానికి లేకుంటుంది. ఎందుకు లేకుంటుందంటే పాపానికి చోటు లేదు. దేవుడున్న చోటున పాపానికి చోటు లేదు. అందుకని జాగ్రత్తగా ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ఈయన అంటున్నాడు, సమస్తమైన దుష్టాత్మని విడిచిపెట్టి, ఇంతవరకు దుష్టులుగా ఉన్నారేమో వాటిని విడిచిపెట్టి, సమస్తమైన కపటమును, వేషధారణ, అసూయను, సమస్త దుష్టాత్మలను మాని కొత్తగా జన్మించిన వారుగా ఉండాలి. ఏమంటున్నారు? కొత్తగా జన్మించి శిశువుల వలనే, చిన్న పిల్లవనే పోలిక కలిగి ఉండాలి. చిన్న బిడ్డలు ఎంత ముద్దు వస్తారు కదా, అందరూ ఎత్తుకుంటారు, ఏ భేదం లేదు. ఆడపిల్లైనా మగ పిల్లని ఎంత ముద్దు చేస్తారు. కొంతమంది ఎత్తుకుంటారు, బిస్కెట్లు కొనిస్తారు, ఆడిస్తారు, వాళ్ళకి ఇష్టమైంది వాళ్ళు ఏది అడిగితే అది పెడతారు. పెద్ద అయిన తర్వాత రూపాయి అడిగినివ్వరు. చిన్నపిల్లలు అంటే అంత ముద్దు, ప్రేమ కలిగి ఆ పిల్లలు కూడా ఎవ్వరెత్తుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు. గుర్తుపెట్టుకోండి, చిన్న పిల్లలుగా మారి కొత్తగా జన్మించి నిర్మలమైన వాక్యాన్ని చక్కగా చదువుకొని
వాక్యానుసారంగా జీవించాలి. అంతేకాదు రక్షణ విషయముల్లోనూ ఎదుగు నిమిత్తము ఆ పాలన అపేక్షించండి. ఎదగాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి. మన శరీరము ఎదుగుతుంది. మన పరిస్థితి, ఆర్థిక పరిస్థితి కూడా ఎదుగుతుంది. ఈరోజు పుట్టిన పిల్లగాడు 6 నెలలకు ఒకలా ఉంటాడు. సంవత్సరంకి ఒకలా ఉంటాడు. 2 సంవత్సరాలకు ఒకలా ఉంటాడు. ఎందుకంటే శరీర ఆకారము పెరుగుతూ, పెరుగుతూ ఎదుగుతూ పోతుంది. ఒకవేళ, ఒకవేళ ఎదగకపోతే ఎలా ఉన్న పిల్లగాడు అలాగే ఉంటే మనం ఏం చేస్తాము? వెంటనే డాక్టర్‌కి చూపిస్తాం. లేదా పెద్దలకు చూపిస్తాం. ఎందుకు? ఏ కారణం చేత మా పిల్లలు పెరగతలేరు? ఏ కారణం చేత మా పిల్లలు వృద్ధి పొందతలేరు? లేక బలహీనపడుతున్నారు అని చెప్పి మరి మంచి డాక్టర్‌ని సజెషన్ చేసుకొని తీసుకెళ్ళిపోతాం. ఎందుకో తెలుసా? ఖచ్చితంగా ఎదగాల్సిందే. ఒకప్పుడు రూ. 10 కూలుండేది. రూ. 5 కూలుండేది. ఆ తర్వాత రూ. 50, రూ. 20, రూ. 100, 200, రూ. 1000 దాకా అయింది ఇప్పుడు. ఎదుగుతుందా? ఎదుగుతుంది. నా చిన్నప్పుడు నేను రూ. 5 కూలి కనుగొని చేసిన. ఇప్పుడు రూ. 5కి ఎవరైనా చేస్తాడా? దుకాణం వాడి పిల్లలు. ఇప్పుడు 1000 దాకా కూలయింది. అయిందా? అయింది. మన శరీరము ఎదిగింది. మన ఆర్థిక పరిస్థితులు ఎదిగినాయి. మన అప్పుల పరిస్థితి లేకపోతే మన సంపాదన పెరిగింది. మన తెలుగు వాళ్ళు, మన క్రైస్తవులు అదే ఒక మాట, ఒక భాష. అదేంటో తెలుసా? ఎక్కడేసిన గొంగళి అక్కడే. ఆత్మీయత మాత్రమే ఎదగట్లేదు. ఒకటి గుర్తుపెట్టుకోండి. కొత్తగా నీ వాక్యములకు వచ్చిన నీవు వాక్యములు ఎదగడానికి మాత్రమే ప్రయత్నించాలి. ఇక్కడ చూడండి ఏమంటున్నాడు? రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలన అపేక్షించండి. రక్షణలో ఎదగాలి. రక్షణ అంటే ఏమిటి? నిన్ను నీవు కాపాడుకోవాలి. ఎలాగైతే మన శరీరం ఎదుగుతుందో, ఎలాగైతే మన సంపద, మన యొక్క ఆర్థిక పరిస్థితి ఎదుగుతుందో, మన ఆత్మీయత కూడా ఎదగాలి. కొంచెముగా దేవుని నమ్మిన నీవు, ఇదిగో దేవా, ఇకపైన పాపం చేయను, ఇకపైన ఎవరికి అన్యాయం చేయను, ఇకపైన ఎవరిని మోసము చేయను అని దేవునితో ప్రమాణం చేసుకున్న నీవు అంతం వరకు ఆ విశ్వాసాన్ని ఎదిగిస్తూ ఎదిగిస్తూ పోవాలి. 10 మంది ఉన్నప్పుడు ఒకలా, ఒంటరిగా ఉన్నప్పుడు ఒకలా ఉన్నావనుకో, ఖచ్చితంగా నీవు దుర్బోధుడివే. ఖచ్చితంగా మనుషుల్ని మోసం చేయొచ్చేమో కానీ దేవుని మోసం చేయలేరు ఎవరు కూడా. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఖచ్చితంగా మనుషులు క్షమించచ్చేమో కానీ దేవుడు మాత్రం క్షమించలేదు. గుర్తుపెట్టుకో. అయ్యో మా దేవుడు అలాంటి వాడంటే అంతకంటే భయంకరమైన శిక్ష చేస్తాడు. దేవుడు మనల్ని ఎంతైతే ఆశీర్వదిస్తాడో, ఎంతైతే ప్రేమగా చూసుకుంటాడో, ఎంతైతే మనల్ని ఉన్నతమైన స్థానంలో ఉంచాలనుకుంటాడో అంత పాతాళాన్ని నొక్కేస్తాడు. దేవుడు చెమడాలు వేస్తాడు. దేవుడు అంటే ఏమనుకుంటారు? కానికేస్తే అయిపోయా క్షమించేస్తాడు అనుకుంటారా? కన్నీళ్లు కారిస్తే అయిపోయా దేవుడు క్షమించేస్తాడు అనుకుంటారా? మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తే అయిపోయా నా పని అయిపోయిందని అనుకుంటారా? దేవుడు అలా కాదు. జాగ్రత్తగా ఉండండి. దేవుడు అలా కాదు. ఒక మాట చెప్పి ముగిచేస్తాను నేను, సమయం అవుతుంది కాబట్టి. ఎజ్కేల్ గ్రంథం ఒకసారి చూద్దామండి. ఎజ్కేల్ గ్రంథం ఒకసారి చూస్తే, ఎజ్కేల్ గ్రంథంలో మాట్లాడుతూ 18వ అధ్యాయం24, 23 వచ్చారు. చూస్తే మనం 18వ అధ్యాయము 23 వచ్చింది. ఒకసారి చూద్దామండి. ఈయనంటున్నాడు, దుష్టుడు మరణం నందుట నాకెంత మాత్రము సంతోషము కలుగనా? వాడు తమ ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటే నాకు సంతోషము కదా. ఇది ప్రభువుకు యెహోవా వాక్యము. ఆయన అంటున్నాడు, పాపములో ఉండి ఎవడైనా చనిపోతే నాకు ఇష్టమా? నాకు ఇష్టం లేదు కదా. పాపాన్ని మాని వాక్యానుసారంగా బ్రతికి తన్ను తాను కాపాడుకునేవాడు కదా నాకు కావాల్సింది. అందుకంటున్నాడు, ఒక్క ఆత్మ కూడా నశించకూడదని.
ఒక్క ఆత్మనే నన్ను రక్షించావా అని మనం అంటే, దేవుడు అంటాడు ఒక్క ఆత్మ కూడా నశించకూడదు. నీ పాపముల నుండి చనిపోతే నాకు ఇష్టమా, సంతోషమా? అలా సంతోషం కాదంటూనే 24 వచనంలో, అయితే నీతిపరుడు తన నీతిని విడిచి పాపము చేసి పాపము చేసి దుష్టక్రియలు ఏ క్రియలను ప్రకారము జరిగించినలా అతడు బ్రతుకునా సవాలేస్తున్నాడు. నీతిమంతుడు ఒకవేళ తెలిసి పాపం చేస్తే వాడు బ్రతుకుతాడా అని సవాల్ చేస్తూ అక్కడ మనకు ఒక సవాల్ ఇచ్చి కిందికి అంటున్నాడు. చూడండి ఏమంటున్నాడు, దుష్క్రియలు హేక్యలు ప్రకారము జరిగించి అతడు బ్రతుకునా అతడు చేసిన నీతి కార్యములు ఎంత మాత్రమును జ్ఞాపకములోనికి రావు. అతడు విశ్వాసఘాతకుడై చేసిన పాపమును బట్టే మరణమునందును. అన్ని తెలిసి నీవు పాపం చేసావు కాబట్టి, అన్ని తెలిసి నీవు పాపానికి ఒడిగట్టావు కాబట్టి, నీవు చేసిన పాపాన్ని బట్టి నీవెన్ని నీతి కార్యాలు చేసినా ఒక్కటి కూడా జ్ఞాపకం చేసుకోను అంటున్నాడంటే ఎంత జాగ్రత్తగా ఉండాలి మనం, ఎంత భయభక్తులు కలిగి ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి, వింటున్న ప్రతి వాక్యాన్ని పరిశీలన చేసుకోండి. మేము ఈరోజు కొద్దిగా నమ్మాము. ఈరోజు పాట పాడేవారుగా ఉన్నాము, ప్రార్థన చేసేవారుగా ఉన్నాం, వాక్యం చదివేవారుగా ఉన్నాం, వాక్యం చెప్పేవారుగా మారాం. ఏంటి, మిమ్మల్ని మీరు హెచ్చించుకోవాలి, అంచెలంచెలుగా అంచెలంచెలుగా హెచ్చించుకోవాలి. ఎలాగైతే మన శరీరం ఎదుగుతుందో, పిల్లోడి నుండి ఒక స్థాయి 12, 13 ఏళ్ళ వయసు, ఆ తర్వాత 20, 35 యవన కాలము, 60, 70 సంవత్సరాలు ముసలోడు, ఇలా ఎలాగైతే ఎదుగుతూ పోతుందో అలాగనే మన ఆత్మీయత కూడా అంతకంటే ఎక్కువ ఎదగాలి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిని, ఈ గూగుల్ మీట్లో వింటున్న ప్రతి ఒక్కరిని నేను ఒక మాట అడుగుతున్నాను, మీ గుండెల మీద చేసుకొని ఒకసారి ఆలోచన చేసుకో, నా ఆత్మీయత నేను నమ్మిన నాటికంటే ఎదిగిందా తగ్గిందా? ఎదగాలి ఖచ్చితంగా. ఎవరైతే వాక్యంలో తను తాను సరి చేసుకుంటారో వాళ్ళే నిజమైన క్రైస్తవులు. ఎదుగుతారు. తను తాను సరి చేసుకునేవాడు, తగ్గించుకునేవాడు, ఆ ప్రకారమే నడిపించేవాడే క్రైస్తవుడు. పాస్టర్ అయినా, విశ్వాస అయినా, సంఘ పెద్ద అయినా. సంఘ పెద్దలని జ్ఞాపకం వచ్చింది, మరొకసారి ఎప్పుడైనా చూసుకుందామని. ఈ చర్చిల్లో సంఘ పెద్దలు ఎంచుకుంటున్నప్పుడు అవగాహన లేకుండా ఎంచుకుంటారు. వరిసే వాళ్ళని, డబ్బున్న వాళ్ళని, ఇలా కాదు. ఆత్మీయతలో ఎవరున్నారు, వాక్యం ఎవరు చదువుతారు, వాక్యములు ఎవరు ఎదగలరు, పాస్టర్ లేకపోయినా సంఘాన్ని ఎవరు నడిపించగలరు, సంఘ బాధ్యతలు ఎవరు పట్టుకోగలరు, అలాంటి వారిని విశ్వాసులను మాత్రమే పట్టే సంఘ పెద్దలు చేయాలి. కానీ ఇష్టం వచ్చిన వాళ్ళని చేస్తే సంఘానికి వాల్యూ లేకుండా. కొంతమంది సంఘ పెద్దలు చూడండి, చర్చిలోని తెల్లగా నీట్గా మంచిగా వస్తారు, పంజా అంగేసుకొని, బయటికి రాగానే కార్యక్రమాల్లోనూ మందు తాగడము, సిగరెట్లు తాగడం, ఎంతో మంది, 100 మందిని చూసింది. ఏం నేర్పుతారు మీరు? పిల్లలు చూసి ఏం నేర్పుతారు? ఆ పిల్లలు మిమ్మల్ని చూసి ఏం నేర్చుకోవాలి? గుర్తుపెట్టుకోండి, పెద్దలు అనబడిన వారు, పాస్టర్లు అనబడిన వారు కొందరు మనల్ని ఫాలో చేసుకుంటారు. గుర్తుపెట్టుకోండి, వాళ్ళు ఏం నేర్చుకుంటారు అంటే మనం ఏం చేస్తే దాన్ని, మనం ఏం నేర్పుతాం దాన్ని. కానీ గమనించి కూడా నేర్చుకునే వారు కూడా గమనించాలి. అందుకే వాక్యం చెప్తున్న మాట, మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దని. ఇది మాత్రం దేవుడు మన హృదయంలో ఫలించేసి ఆశీర్వదించి నడిపించిన చిన్న ప్రార్థించు. మహోన్నతుడ నా దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగో నేను మరి ఇంతవరకు కొన్ని మాటలు విన్నాము, నేర్చుకున్నాము, ఇంకా అనేక విషయాలు నేర్చుకోవాలి. కానీ నాయన మరి గూగుల్ మీట్లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరిని మీరు ముట్టండి, స్వస్థపరచండి, మంచి ఆరోగ్యాన్ని, శక్తిని వాళ్ళు అన్ని దయచేయండి. నాయన మరి ఎవరైనా అనారోగ్యంతో ఉంటే అట్టి వారిని ముట్టండి, స్వస్థపరచండి, మంచి ఆరోగ్యాన్ని, శక్తిని వాళ్ళని దయచేయండి. కుటుంబ సమస్యలను బట్టి, భార్య భర్తల సమస్యలు, అప్పుల బాధలను బట్టి నాయన మరి ఎవరైనా కుంగిపోయింటే, ఈ లోకం శాశ్వతం కాదని, ఏదో ఒక రోజు ఈ లోకాన్ని వదిలేసి వెళ్ళిపోవాలని, ఒక్క చిల్లుగావు కూడా మేము పట్టుకెళ్ళిపోమని, శరీరంలో ప్రాణం ఉంది కానీ మమ్మల్ని మేము మార్చుకోవాలి, వాక్యానుసారంగా ఉండాలి, ఏ పాపం చేయకూడదు, ఎవరికి అన్యాయం చేయకూడదు, ఎవరిని మోసం చేయకూడదని వాక్యానుసారంగా ఉండడానికి కృప చూపించి నడిపిస్తారని ఎందరైతే మీ మాటలు వింటున్నారో లైవ్ ద్వారా కూడా నా ప్రభు
వాళ్ళందరూ కూడా మీరు ముట్టండి, స్వస్థపరచండి. మంచి ఆరోగ్యాన్ని, శక్తిని, బలాన్ని దయచేస్తారు. యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. థాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. అందరూ పొందుదాం.